జగనన్న ప్రభుత్వంలో 3 కాలనీలు ఇచ్చినారు. రామేశ్వరం, బొల్లవరం, కొత్తపల్లె. ఈ 3 జగనన్న కాలనీలో దాదాపు 23,000 ఇళ్లను ఈ ఇల్లు లేని నిరుపేద మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో భూసేకరణ చేసి దాదాపు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ హౌసింగ్ వాళ్ళు ఈ లబ్ధిదారులకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో ఏదో 20,000 రూపాయలు ఇచ్చినాము, అది కూడా మేము ఆర్ఆర్ యాక్ట్ తరఫున మీకు వసూలు చేస్తాం మీ దగ్గర నుంచి. కాబట్టి మార్చి లోపల ఈ పథకం అనేది ఉండదు. ఈ మార్చి లోపలనే మీరు ఎవరైనా కట్టుకునే వాళ్ళు లబ్ధిదారులు ఉంటే కట్టుకొని పూర్తి చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆ నోటీసులో పేర్కోవడం జరిగింది. సో దాని మీద అన్ని అంశాల మీద మేము వివరణ కోరుతూ ఈరోజు డిఈ గారికి, హౌసింగ్ డిఈ ప్రొద్దుటూరు వారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన విషయాలను అన్నిటి కూడా వాళ్ళ దగ్గర నుండి పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత అందులో ఏదైనా మంచి విషయాలు ఉన్నప్పుడు లబ్ధిదారులకు కూడా మేము కూడా కొద్దిగా అడ్వైజ్ చేసి వాళ్ళను ఇచ్చేయాలనే పద్ధతిలో మేము అనుకుంటా ఉన్నాము. కాబట్టి ఇది ఆయన ఎంత తొందరగా మాకు డిఈ గారు ఇస్తే అంత మేము లబ్ధిదారుల దగ్గరికి పోయి ఈ పరిశీలన చేస్తాం. మా ప్రజాపక్షం పార్టీ తరఫున మా ప్రజాపక్షం పార్టీ సభ్యులందరూ కూడా ఆల్రెడీగా ఆ కాలనీలకు పోయి దాని పరిశీలన కూడా చేయడం జరిగింది. కొన్ని విషయాలని మాకు పరిశీలనలో తేలినాయి, కొంత నాసిరకం ఇవన్నీ ఉన్నాయనేది కూడా. కాబట్టి ఈ అన్ని విషయాల మీద ఆయన వివరణ ఇస్తే మేము దాన్ని బట్టి లబ్ధిదారులకు ఏ విధంగా చెప్పాలా ఏమనేది కూడా ప్రజాపక్షం పార్టీ తరఫున ఆలోచన చేస్తాం.